ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా జనవరి 31 నాడు 27 ప్రశ్నలు అడిగితే ఇప్పటికీ సమాధానం లేదు. మార్చి నెలలో మళ్ళీ ఆఫీల్ చేసినా ఫలితం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా 16,000 ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దేశమంతటా పనిచేస్తున్న ఆర్టీఐ తెలంగాణలో ఎందుకు పనిచేయడం లేదు? శ్రీమతి రాణి రుద్రమ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జనవరి 31వ తారీఖు భారతీయ జనతా పార్టీ తరపున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మాకు ఈ 27 ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము జనవరి 31వ తారీఖు నాడు అడిగినాం. ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలేమా. రాకపోతే మళ్ళా మార్చి 12వ తారీఖు నాడు అప్పీల్ కు వెళ్ళి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆర్టీఐ అనేటువంటిది అసలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తలేదు. 16,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము అడుగుతనే దిక్కు లేకపోతే మరి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరులు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలా? నోరు తెరిస్తే ముఖ్యమంత్రితో సహా అక్షరం ముక్కరాని మిగిలినటువంటి నాయకులతో సహా కేంద్రం మీద నిందలేసుకుంటా, కేంద్రం నుంచి పైసలు వస్తలేవు, రాష్ట్రం అప్పుల పాలైంది, మేం బిచ్చాలాడుకుంటున్నాం, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాల కోసం మేము ఇవాళ ఆర్టీఐని ఆశ్రయించినాం. నిజాలు ఎట్లయినా మీరు చెప్పరు. మీ ప్రభుత్వంలో ఆర్టీఐ కూడా పనిచేయకపోతే మరి మేము ఎవరిని ఆశ్రయించాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారా? వాళ్ళ ఆలోచన చేయాలా? ఆర్టీఐ పనిచేసే విధంగా రూపొందించాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మేము పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఆర్థిక శాఖ నుంచి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.